అందరికీ నమస్కారం. నేటి నుండి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తెలంగాణ మోడల్ స్కూల్ గుండ్లమాచునూరు వద్ద ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమం గౌరవ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాము. సో ఈ కార్యక్రమానికి గౌరవ ఆర్పీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. విచ్చేస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ఆహ్వానం తెలుపుతూ ఈ కార్యక్రమానికి తొలి పలుకులుగా మాట్లాడవలసిందిగా గౌరవ ఎంఈఓ సార్ని కోరుతున్నాం. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్కి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు ఆర్పీలందరూ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమం టీచర్లకు బాగా బూస్ట్ ఇవ్వగలదని నా అభిప్రాయం. ఎంత తెలిసినా మళ్ళొక్కసారి మన పునశ్చరణ చేసుకుంటే దానివల్ల పిల్లలకు ప్రయోజనం అవుతుంది. ఉపాధ్యాయులకు కూడా ఏవైనా అనుమానాలు ఉంటే ఇట్లా తీర్చుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం ఈ గుండ్లమాచునూరు మోడల్ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికోసం 3 ఆర్పీలను నియమించడం జరిగింది. ఆ ఆర్పీలు షెడ్యూల్ వారీగా వారి తరగతులు తీసుకుంటూ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మరొకసారి. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్లో భాగంగా 3 రోజుల ట్రైనింగ్ కార్యక్రమం ఇక్కడ తెలంగాణ మోడల్ స్కూల్ గుండ్లమాచునూరులో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు ఆర్పీగా నేను బి రవీందర్ గారు అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమంలో మండలంలోని అందరు ఉపాధ్యాయులకి రెమిడియేషన్ ప్రోగ్రాం పైన కార్యక్రమం పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. మంజుల, నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దాని బేస్ ఏంటంటే వెనుకబడిన పిల్లల కోసం ప్రత్యేకంగా రెమిడియేషన్ ఎలా అయితే రెమిడియేషన్ విధంగా అయితే నేర్చుకున్నామో గ్రౌండ్ లెవెల్లో కూడా ఉన్న టీచర్స్కి అందరికీ అదే విధానంలో చెప్పి పిల్లల్ని ఇంకా ముందు స్థాయికి తీసుకొస్తామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను మ్యాథ్స్ ఆర్పీగా చేస్తున్నాను. 3 రోజుల ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్లో భాగంగా ఈ టీజీఎంఎస్ గుండ్లమాచునూరు స్కూళ్ళ లోపల ఈ ఆర్పీగా హత్నూర మండల ఉపాధ్యాయులకు నా యొక్క ట్రైనింగ్ పర్పస్తో పాటు వారికి కావాల్సిన రెమిడియల్ క్లాసెస్ను బోధించడానికి ఇక్కడ తీసుకోవడం జరిగింది. మైసెల్ఫ్ ఐఎమ్ రవీందర్ యాదవ్, ఇక్కడ ఇంగ్లీష్ ఆర్పీని. ఈ శిక్షణా కార్యక్రమం 3 డేస్ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఎన్ ఎన్రిచ్మెంట్ రెమిడియేషన్ ప్రోగ్రామ్ ఈ 3 డేస్లో భాగంగా ఇంగ్లీష్ ఆర్పీగా వ్యవహరిస్తున్నాను. సో సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఈ 3 రోజుల ఇంటగ్రేటెడ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్కి విచ్చేసిన అందరు ఉపాధ్యాయులకు, ఆర్పీలకు, సిఆర్పీలకు నమస్కారం. విద్యా వ్యాసంగంలో స్ట్రెంథన్ అవుతుందని నా ఉద్దేశం. మరి మీకేమనిపిస్తుంది? ట్రైనింగ్ అనగానే అబ్బా 3 రోజులు స్కూల్ పోతే పిల్లలు ఏమవుతారు, ఇంత టైం వేస్ట్ అయితే అంటే ఎప్పటికప్పుడు స్ట్రెంథన్ కావాలని వాళ్ళ ఉద్దేశం. కానీ మనం సంవత్సరం ఒక్కసారి ఎప్పటికప్పుడు నేర్చుకుంటే తప్ప మనం విద్యార్థికి అందించాల్సిన విషయాన్ని అందించాలి. కాబట్టి ట్రైనింగ్ అనేది వృధాయం కాదు, దీని ప్రయోజనం ఉంటుంది. దానికి తోడు ఇంతమంది ఒక్కసారి ఇక్కడ దగ్గర కలవడం వల్ల సమస్యను ఆర్పి చెప్పాల్సిన అవసరం లేదు. మనలో నుంచి కూడా దీనికి సొల్యూషన్ చెప్పవచ్చు. ఇది ఇట్లా చెప్తే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లవాడికి అర్థం కావాలంటే ఈ మెథడ్లో వెళ్ళాలి. ఇంక్రీజ్లో లేదు, డిక్రీజ్లో ఉంది. ఏమవుతుందో అర్థమవుతలేదు. ఇన్ని ఫెసిలిటీ అకామిడేషన్ మనకి బాయ్స్కి ఉపాధ్యాయులు జెంట్స్ కావచ్చు, లేడీ టీచర్లు అందరికీ కూడా టాయిలెట్స్ విషయంలో కావచ్చు, మనకు ఐఓబి ప్యానెల్ మరియు అట్మాస్ఫియర్ చాలా విశాలంగా మనకు కల్పించిన మన తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ట్రైనింగ్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు భాస్కర్ రెడ్డి అండి. నేను మోడల్ స్కూల్ గుండ్లమాచునూరు ప్రిన్సిపల్ని.
ముందుగా మీకు అందరికి స్వాగతం. ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ఎఫ్ఎల్ఎన్ ఎన్రిచ్మెంట్ అండ్ రెమిడియేషన్ ప్రోగ్రామ్. పిల్లలు దానికి బేసిక్గా కావాల్సింది బేసే అండి. చిన్నప్పుడు మనం నేర్పించిన చదువు చాలా ఇంపార్టెంట్. పిల్లలు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ సమయం వృధా చేసినట్లయితే ఆ సమయాన్ని మనం వెనక్కి తెచ్చి ఇవ్వలేము. కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా 6వ తరగతికి అవసరమయ్యే స్కిల్స్ అన్నీ కూడా మీరే నేర్పించి పంపాల్సింది ఉంటుంది. దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఒక కాలేజ్ టీచింగ్ చాలా ఈజీ. చాలా ధన్యవాదాలు. మీరు ఈ ట్రైనింగ్ని చాలా అద్భుతంగా నేర్చుకొని వెళ్ళి మీ పిల్లలకు ప్రేమతోని దయతోని మీరు నేర్చుకునే అన్ని ఇంప్లిమెంట్ చేసి మీ దగ్గర చదివే పిల్లలందరికీ కూడా మంచి బేసిక్స్ నేర్పించి చదువు పట్ల ఒక ఆసక్తిని క్రియేట్ చేసి హై స్కూల్కి పంపే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యువర్ స్కూల్. ఓకే, ఎక్కడైనా దగ్గర మీకు బెంచెస్ అయినా కానీ లేదా బయట మనం యూజ్ చేసేటువంటి డస్ట్బిన్స్ కానీ కొంచెం క్లీన్గా ఉంచుకుంటాం మేము ఖచ్చితంగా. టీ గ్లాస్ అయినా పర్వాలేదు. ఈ గ్లాసులన్నీ అందులో వేయండి. వాష్ డస్ట్బిన్లు పెడతారు, డస్ట్బిన్లు వేస్తారు. ఇది బెంచెస్ ఆన్ రైటింగ్ స్ట్రిక్ట్లీ అది కూడా చేయము. బెంచ్ల మీద కూడా రాయము. మీరు మమ్మల్ని చూస్తారు, చాలా బాగా వినిపోయారు, చాలా బాగా చేస్తారు అన్నట్టు తీసుకుంటున్నాం. తెలుగులో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో ఇది టైం టేబుల్. ఒకసారి ఇవన్నీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము. మనకి హెచ్ఎంస్ గ్రూప్ ఒకటే ఉంది, మిడ్ డే మీల్ ఆ గ్రూప్లే ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా మన ఎస్జిటి టీచర్లు, ఎల్ఎఫ్ఎల్ టీచర్లకు సంబంధించి ఒకటే గ్రూప్ ఉంటే అన్ని ఏది ఇవి పీపీటీస్ కాబట్టి అన్ని షేర్ చేయడానికి అవుతుందని. విష్ణు ఉపాధ్యాయుడు, ఈశ్వరు అల్లా జీససు ఈ సూర్యుడు, స్వార్థమన్న జాడలేని మేఘమవుతాడు, తను నిలువెల్లా కరిగిపోతూ దీపమవుతాడు. గురు బ్రహ్మ గురు విష్ణు ఉపాధ్యాయుడు, ఈశ్వరు అల్లా జీసస్ ఈ సూర్యుడు. ఎన్నో బాధలను తన ఎదలో దాచి బడి గడప ఎక్కగానే పాఠమవుతాడు. ఎన్నో బాధలు తన ఎదలో దాచి బడి గడప ఎక్కగానే పాఠమవుతాడు. ఎన్నో కలలను తన కనులతో చూసి పిల్లల కోసం కొత్త లోకమవుతాడు. ఎన్నో కలలను తన కనులతో చూసి పిల్లల కోసం కొత్త లోకమవుతాడు. నింగి నేలను తాకే ఈ మనిషికి, నింగి నేలను తాకే ఈ మనిషికి వంగి వంగి దండాలు ఆ తెలివికి. గురు బ్రహ్మ గురు విష్ణు ఉపాధ్యాయుడు, ఈశ్వరు అల్లా జీసస్ ఈ సూర్యుడు, ఈశ్వరు అల్లా జీసస్ ఈ సూర్యుడు. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ అంటే ఎఫ్ఎల్ఎన్ని ఎలా మెజర్ చేస్తున్నాం? మూల్యాంకనం బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ ద్వారా మనం మెజర్ చేస్తున్నాం. అయితే నాస్ ద్వారా కూడా, పరాక్ ద్వారా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. మళ్ళీ సెకండ్ క్లాస్కి కూడా మనము ఎస్సీఆర్టీ ద్వారా కండక్ట్ చేసిన ఐడియా ఉందా? డైట్ పిల్లలతోటి. అశాశ్వతమైనటువంటి శాశ్వతమైంది కాదు. ఎందుకంటే సమస్త ప్రాణికోటి, సమస్త జీవరాశి కూడా నశ్వరమైనటువంటిదే, నశించేదే. మరి శాశ్వతమైంది ఏంటిది? పరమాత్మ ఒక్కడే శాశ్వతమైంది. ప్రతి యుగములో, ప్రతి సృష్టిలో శాశ్వతమైంది ఏంటంటే పరమాత్మ. ఎవరి దిక్కు? మనం ఎవరమైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మనం భగవంతున్నే కోరుకుంటాం. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని వేడుకుంటాము? మనకు ఎవరు గుర్తుకొస్తారు? మరి మనకు కూడా అంతే. ప్రతి ఒక్కరి కూడా మాయనే ఆవరించి ఉంది. దీన్ని జయించాలంటే మనము భగవంతుని శరణు పొందాలి తప్ప మనకు వేరే గత్యంతరం మార్గం లేదు. మరి ఒక చిన్న పాసే అందాల బృందావనం, వేణు మాధవ్ని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణు మాధవ్ని పేరే మధురామృతం. మాధవ్ని పేరే మధురామృతం. రాధను ఒక వంక లాలించునే సత్యభామన, కోటి మరులందు సుధలందు తరింతునే
మనసే అందాల బృందావనం, వేణు మాధవ్ని పేరే మధురామృతం. ఓకే సార్, థ్యాంక్ యూ. కూడా రిటర్న్ వచ్చేసారు. కాబట్టి మా తండాలకు వచ్చేస్తే అయితే ఎవరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళట్లేరు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే ఎక్కడైతే పాఠశాలలు ఉన్నారో, నాకు మొన్న సంతోష్ రాజ్ సార్ కూడా పెట్టినట్టున్నారు స్టేటస్ చూశాను సార్, అంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా రిటర్న్ జాయిన్ అయ్యారని. అలా అంటే పేరెంట్స్కి మనం ఒక నమ్మకం కల్పిస్తే, అంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి, సింగిల్ టీచర్ డబుల్ టీచర్ చాలా సమస్యలు ఉన్నాయి, కానీ పిల్లల పేరెంట్స్కి ఒక నమ్మకం కల్పిస్తే వాళ్ళు కూడా మన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముంటుంది సార్, కనీస సామర్థ్యాలు ఏం రావు. వ్యర్థము స్థిరముగా ఎక్కడే నిలిచిన చెన్నట్టి ఎట్లన్నన్, సరయగు గడియారంబును నరులెత్తుగా నుంచి ఎప్పుడు నడుచుగా కదులుతూ ఉంటేనే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది, మనకు గుర్తింపు లభిస్తుంది. సార్ గారు ఇంతకుముందు చేస్తేనే మన బడులు మనగొడలు ఉంటాయి. లేకపోతే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ప్రైవేట్ స్కూల్కి ఏడుంది, మీ దగ్గర తక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఇంకేం చేస్తారు, బడి మూసేయండి. దానికి ఆ సమాధానం మన దగ్గర ఏం ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఆలోచించేది వేరేదే ఉంటుంది. అవునా మేడం? తబలా పదాల నుంచి నేర్పిస్తున్నాం. ఇప్పుడు దీంట్లో డిజైన్ ఎలా ఉందంటే అక్షరాల నుంచి ఉంది, ఆ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అంటే 56 అక్షరాలు ప్రతిరోజు, వారానికి 2 పీరియడ్ల చొప్పున ప్రతిరోజు కూడా ఎన్ని అక్షరాలు నేర్పియాలి, అక్షరాలతో ఎన్ని పదాలు నేర్పియాలి అనేది మొత్తం మనకు డిజైన్ చేసి 3 గంటల నుంచి 4 గంటల వరకు 1 గంట సమయంలో అక్షరం ఈరోజు కేటాయించబడింది. దీనికి భా అనే అక్షరానికి అంచనా వేయండి మేడం. ఎలా అంచనా వేస్తారు? టీచర్ సపోర్టెడ్ గ్రూప్ ఒకటి, పర్ఫార్మర్స్ గ్రూప్. పర్ఫార్మర్స్ అంటే భా అనే అక్షరం వచ్చేసింది, వాడికి ఒక గ్రూపు, వస్తలేదు వాళ్ళకి 2 గ్రూపులు చేయండి. అది గతంలో బోధించే వాళ్ళకి అర్థం చేసుకోవడంలో ఇబ్బంది. రోజు తెలుగు గణితం ఇంగ్లీష్ ముందు మేడం గారు చెప్పండి. దీన్ని ఇంగ్లీష్లో ఫా అంటారా? దీన్ని ఏమంటారు మేడం? ఫానా? ఫా గాలి వదలాలి కాదు. తెలుగులో ఫా అనే శబ్దం లేదు, వాటిని గాలి వదిలి పని చెప్పాలి. ధ్వని గుర్తింపు అక్షరాలు మనం ఏ అక్షరాలు? ఒక్కొక్కరు చెప్పండి మేడం. మేడం చెప్పండి. అది వేరు. చెప్పిన పదం ఎట్లా రాస్తాం కదా సార్, అందులో నుంచి వీడికి మా అక్షరం ఎక్కడెక్కడ ఉందో పుస్తకంలో గుర్తించమని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ గ్రూప్ వదిలేయండి మేడం, ఆ గ్రూప్ వాళ్ళకి ఇచ్చేసినాం. వీళ్ళకి ఏం చేసినాం అంటే ఇది మా అనే అక్షరం నేర్పియాలి కాబట్టి ఒక ఎక్సర్సైజ్ ఏమి ఇవ్వచ్చు, మనం ధారాళంగా చదవడం అనే పారాగ్రాఫ్ ఉంది కదా, పాఠం చెప్పేటప్పుడు ఏదో పారాగ్రాఫ్ ఉంటుంది కదా, ఇది మా అనే అక్షరం వాళ్ళకే ఇచ్చేయాలా? ఓకే మేడం. చుక్కల ద్వారా ఒకటి, న్యూస్ పేపర్ ద్వారా ఒకటి, 2 కూర్చొని గుడ్. ఇంకోటి మట్టిలో రాయడం ఒకటి, మా మీద వచ్చే పాటలు పాడిపించచ్చు. ఇంకోటి మా ఇప్పుడు ఇట్లా ఇక్కడ రాసి కూడా సర్కిల్ కింద గీసేసి అందులో పా అని మనం అన్నామనుకో పిల్లలు ఆ పా అనే అక్షరం పైన దూకాలి. లేకపోతే మా అన్నమనుకో ఇబ్బంది పడుతుంది. కాబట్టి దాన్ని ఎలా అధిగమించాలో మనం నేర్చుకుంటే బాగుంది. అదే అన్నాం కదా, ఇది కూడా అదే కదా.
కాబట్టి ఇతర రాష్ట్రం కనిపిస్తుంది అనాలి. ఇలా రాష్ట్రం అనుకోండి. నేను ధ్వని ఎట్లా గుర్తుపడతారు? ఇట్లయితే ధ్వని గుర్తుపడతాడు, ఇట్లయితే గుర్తుపడతాడు. ధ్వని రాని వస్తారు. యాకొంటినో వెర్రినో నన్నీవు ఘటించంగా వారి మార్గం కటించి చెప్పెదరు కాదే నిన్ నా మది హాస్య గంధమగ్రానము చేసి నా వచనములు తప్పైన దండింపవే. బలరాములు గొప్పవాళ్ళు వెర్రివాడిన వారు నన్ను కొట్టడానికి నీతో కొట్టించడానికి వారు ఈ మార్గం చెప్పారు, ఈ విధంగా నీతో చెప్పారు. కావాలంటే నా నోరు చూడు, వాసన చూడు, మది హాస్య గంధం అగ్రానం చేసి అంటే నా నోటి వాసన చూసి అప్పుడు తప్పైతే నన్ను కొట్టు అని చెప్తాడు. మనం ఉదయం సెషన్లో గట్టిగా సార్ చెప్పండి. రెమిడియేషన్ నేర్చుకున్నాం. ఇంకా ఎవరి కోసం రెమిడియేషన్? ఎవరి కోసం మేడం? విద్యార్థుల కోసం, వెనుకబడిన విద్యార్థుల కోసం. అంటే వాళ్ళని మనం గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటున్నాం కదా, ఏ గ్రూప్ పిల్లలకి ఏ విధంగా బోధించాలి అనేది మనము మార్నింగ్ సెషన్లో నేర్చుకున్నాం కదా. అది ఎన్ని డేస్ ప్రోగ్రామ్? అది 56 డేస్ ప్రోగ్రామ్. డైలీ ఏ టైంలో? 3 to 4. ఓకే, థ్యాంక్ యూ. బాగా నేర్చుకున్నారు. లేదా కృత్యాలు ఏమిటి, తరగతి గదిలో వాక్యాలు చదవడంలో దోషాల సవరణ ఏ విధంగా చేస్తారు అనే వాటి గురించి మనము నేర్చుకుంటాం. ఫస్ట్ వాక్యాలు చదవడం అంటే ఏమిటి? వాక్యాలు చదవడం అంటే లైబ్రరీకి తీసుకెళ్ళినప్పుడు ఒక బాగా చదవగలిగిన పిల్లవాడు ఒక కథల బుక్ తీసుకొని చదివింది సార్. చదివిన తర్వాత సొంత మాటల్లో చెప్తాడు, కానీ అక్కడ క్రియేటివిటీ కూడా ఎక్కువ యూజ్ చేస్తాడు. అమ్మ నాకు కథ చెప్పింది. మళ్ళీ వస్తాను. అమ్మ నాకు కథ చెప్పింది. ఓకే మీరు. చెట్లు మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఓకే సార్. మనం ప్రతిరోజు పుస్తకాలు చదవాలి. ఓకే. రాము బడికి వెళ్తాడు. ఓకే. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. నెక్స్ట్ సార్, ఏవైనా ఒక 2 చదవండి. ఈ గంగ ధనుగంగ ఆట ఆడటం ఆనందం, ఈ పంట శైల పంట, ఈ పలక వసంత పలక, సూర్యుల ఊగడం ఆనందం, గంట వండడం అవసరం, ఈ కలం కమలం. ఓకే సార్. మేడం. ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవాలి. తాత పెంపని పాత్ర కాదు. మిగిలిన నిద్ర ఇంటికి ఎక్కువ ఖర్చు ఉండకూడదు. పాండవులు అయిపోయింది. నేను చూసిన సినిమా బాగుంది. ఆవు మెడలో గంట ఉంది. వీరతీగ పాకుంది. తాత మీసం బాగుంది. ఈత జడలో చాముంది. కలిసి ఉంటే కలుగుతుంది. సార్, ఇప్పుడు వీటి వల్ల మనం ఏం గ్రహించినాం? మనం అంతా పర్ఫార్మెన్స్ గ్రూపేనా? ఓకే, అంటే తెలుగు వర్ణమాల వస్తుంది కానీ ఇంగ్లీష్ వర్ణమాల రాయడానికి ఇబ్బంది. మా స్కూలే కదా సార్. అంటే లేని దగ్గర పెడతారు, ఉన్న దగ్గర వదిలేస్తారు. అయితే
చిన్నపిల్లలకు మధ్యలో 0 వచ్చినప్పుడు ఒకలాగా. అవును సార్. పంట ఇప్పుడు పటం అన్నప్పుడు 0 లాస్ట్కి ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా చదువుతాడు, మనం అడగముకే చదువుతాడు. అదే సార్ పంట అనేసరికి మధ్యలో 0 నేర్పించినట్టయితే పిల్లలు సక్సెస్ చేస్తారు. మేడం గారు అయితే డైరెక్ట్ వాక్యం చదివించా పిల్లవాళ్ళు, డైరెక్ట్ వాక్యాలు ఇప్పుడు మొన్న మనకి బేస్ లైన్ టెస్ట్ ఇచ్చారు కదా అవును ఆన్లైన్, దాంట్లో ఒక లిమిట్ పెట్టారు, టైం లిమిట్. అవును, ఆ టైం ప్రకారం అది నెక్స్ట్ టాపిక్లో ఉంది. నెక్స్ట్ టాపిక్లో ఉంది. చదువుకోవడం అంటారా చదవడం అంటారా? చదవడం అంటారు. చదువు మేడం గారు అది కొద్ది క్లారిటీ కావాలి. చదవడం రైటా చదవడం రైటా? చదవడమే రైట్. చదువు దూ ఉంది, అది రాంగా లేదంటే అదే కరెక్టా? నాకు కూడా ఎప్పటి నుంచి ఇదే డౌట్లు ఉంటాయి. అంటే సందర్భానుచితంగా యూజ్ అవుతుంది, సందర్భానుచితంగా ఉంటుంది. అంటే అప్పుడు ఉద్యోగం అంటే ఒకే దారిలో సాగే ప్రయాణం, మధ్యలో కొంత గ్యాప్ తీసుకోవడం, మనసుకు నచ్చినట్టు జీవించడం లాంటి ఆలోచనలు చాలామందికి పెన్షన్ వయసు తర్వాతే వచ్చాయి. కానీ ఇప్పుడు జంజడ్ యువత ఆ పాత లెక్కను మార్చేస్తుంది. రిటైర్డ్ అయ్యాకే ఎందుకు, ఇప్పుడే ఎందుకు చేయకూడదు అనే ప్రశ్నలతో వాళ్ళు చిన్న బ్రేక్ తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. దాన్ని మినీ రిటైర్మెంట్ అని పిలుస్తున్నారు. ప్రాముఖ్యత చాలా ఉన్నది ఇప్పుడు. ఎట్లా అంటే దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, బాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణ నిర్మాణం ఎలా జరిగింది అంటే దీనికి అంతటికి కారణం, ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉన్నది, మరి భూమిని ఎవరు తయారు చేసిండ్రు? ఏ శాస్త్రవేత్త తయారు చేసిండు? ఏ సైంటిస్ట్ చేస్తున్నాం? అన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్నాం, ర్యాంకులు సాధిస్తున్నాం, విదేశాలకు వెళ్తున్నాం, పెద్ద పెద్ద విద్యలు చదువుతున్నాం, లక్షల లక్షల కోట్లు సంపాదిస్తున్నాం, బాగుంది. మరి మనము వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చామా? ఏమీ తీసుకురాలే, వట్టి చేతులతోటే వచ్చాం పుట్టినప్పుడు. మరి పోయేటప్పుడు ఏమి కరెక్ట్ కాదు, బాగా గుర్తుంచుకోండి. చనిపోయి 84 లక్షల ప్రాణులు ఉన్నాయి, దానిపైన ఒక తత్వం ఉంది. జీవులెను 14 లక్షలు, జీవులెను 14 లక్షలు, ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేదక్కడే. ఈ 84 లక్షల ప్రాణులలో మానవుడు గొప్పవాడు, తెలివైనవాడు, పుణ్యజీవి. రామమయం ఈ జగమంతా రామమయం, రామ 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 అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారామ. ఓకే ఓకే, దీన్ని ఎగ్జామ్ తీసుకుంటాం కదా, దీనికి మనం ఉంది ఓఆర్ఎం అంటే ధారాళంగా చదవడం. ఇది మనకు కాంపిటెన్స్ ఉంది ఎగ్జామ్లో. భావయుక్తంగా ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడమే ధారాళంగా చదవడం. ఇప్పుడు దీనికి ఒక యాక్టివిటీ చేద్దాం. అయితే విద్యార్థుల్లో ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యపడడం, అసూయతో ప్రవర్తించడం గమనించారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు మా గ్రామంలో ధర్మయ్య సత్తయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు ఎంతో అన్యాయంగా ఉండేవారు. వాళ్ళ ఆస్తి వాసుల మీద కనీసం వెంకటేశ్వర వారి మధ్య విభేదాలు సృష్టించి ఆస్తి కార్యాలయం వెంకటేశ్వర మొదటి ధర్మయ్య దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు సత్తయ్య రహస్యంగా సత్తయ్య దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్యని పెట్టాలని చూస్తున్నాడు. వెంకటేశ్వరుడు మాట్లాడుకోవడం మానేసేవారు. కానీ ఒక రోజు థ్యాంక్ యూ. 100 సైలెన్స్ మేడం. పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. పోషకాహారం
సిద్ధం చేయడం, ఇంటి పనుల్లో చేయూత ఇవ్వడం, సమయానికి నీళ్లు తాగాలని చెప్పడం, విశ్రాంతి తీసుకునేలా చూడడం, కలిసి నడకకు వెళ్ళడం వంటి చిన్న చిన్న పనులే ఆమెకి పెద్ద ఓర్పు. త్రయోదశి బుధవారం తేదీ 26/5/2010 ఉదయం 10:30 స్వాతి నక్షత్రయుక్త కర్కటక లగ్న పుష్కరాంశం సుమతమున మా కనిష్ట బుద్ధిగా చీరాస మంజుల ఆర్పి వివాహం చిరంజీవులు రాములు గౌతమ హెచ్ఎటి గారు క్రిస్టేషన్ ఉషన్న గారి నర్సయ్య గారి కనిష్ట పుత్రుడు చనిపించుటకు వేద బ్రాహ్మణులచే నిర్మించినారు. కావున తాము సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన బంధువులను ఆశ్రయించి మాచే నుసంగపడు భోజన తాంబూలాలను స్వీకరించి మమ్మల్ని నిమృతి చేయగలరు. ఈ పాత పట్టు చీరలు, ప్యూర్ జరీ చీరలు 500 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు కొనబడును. కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్, పట్టు చీరలు, సంచులు కొనబడును. టీటీవీ కళ్యాణ మండపం సంగారెడ్డి. కూడ, జడ, గరక, తల, దండ. దీంట్లో నీకు ఇష్టమైన వంటకమా, ఇష్టమైన పదమేది? వడ. వడ. ఇష్టం కదా తింటాం. ఎలా తయారు చేస్తారు వడ? మమ్మీ తయారు చేస్తారు. మమ్మీ తయారు చేస్తారు. ఏమేమి కలిపి చేస్తారు? మహాప్రాణ అక్షరాలు, అల్పప్రాణ అక్షరాలను, అచ్చులు, అల్లులను కూడా నేర్పించచ్చు. ఇంకోటి అన్ని అక్షరాలకు సంబంధించి ఒక దగ్గర పెట్టేసి కూడా ఈ అలా ఎక్కడ ఉంది మనం చెప్తాము. ఓ 10 ఇవి కాయిన్స్ పెట్టేస్తాం. అక్కడ అడానో గానో ఎక్కడుందో తీసుకురామంటే ఆ గా అక్షరాన్ని తీసుకురామని చెప్పడము. గా తల కట్టిస్తే గా, ఈ విధంగా తలకట్టు, తర్వాత చాగుడి ఇట్లా. అయితే గుణింతాలు గుర్తులు నేర్పించేటప్పుడు ఏది వస్తుంది? ఈ అన్నప్పుడు రెండవ ఈ శబ్దం వస్తుందని పిల్లవాడికి నేర్పడం. అయితే మా స్కూల్లో నేను డిక్టేషన్ పెట్టడం ఇంకా ఎట్లా అయినా ఇంకా చినిపోదు అన్నట్టు. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కదా సార్, ఇట్లా చేస్తుంటే విద్యార్థి కొందరిది మిస్మ్యాచ్ అవుతుంది ఆధార్ అప్డేషన్. ఎందుకంటే ఫస్ట్ ఈ పేరు ఉంటుంది సార్. అయితే ఇక్కడ ఆధార్ అప్డేషన్లో డాట్స్ కానీ, కామాలు కానీ, సెమికోలన్స్ కానీ ఆ సింబల్స్ తీసుకోదు. కాబట్టి ఇది ఎవరికైనా మిస్ మ్యాచ్ అయితే ఇక్కడ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో 6 పదాలు నేర్పించాల్సి ఉంటుంది పిల్లలకి. ఆ 6 పదాలు ఈ షీట్లో మనం ప్రింట్ తీసుకున్నట్టయితే మనకి 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు తెలుగు సబ్జెక్ట్ని చాలా చక్కగా విని సహకరించినందుకు హత్నూర మండల ఉపాధ్యాయులందరికీ తెలుగు ఆర్పీల తరఫున ధన్యవాదాలు. ఎక్కడైనా మీకు మీ మనసు నొప్పించి మేము ప్రవర్తించుంటే అక్కడ మీరు క్షమిస్తారని, అదేవిధంగా మేము చెప్పిన ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మీ పాఠశాలల్లో తూచ తప్పకుండా పాటించి పిల్లల కనీస సామర్థ్యాల అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని జనగణమన జాతీయ గీతంతో ముగించుకుందాం. ఓకే, 3, 2